the supply of commercial gas cylinders has stopped. India's LPG crisis is now hitting restaurants and hotels across the country, and the impact is already being felt in kitchens, eateries, and even transport systems. This is the largest oil. హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు ఎక్స్ప్లోర్. నేను మీ వెంకటేష్. మన ఇంట్లో ప్రతిరోజు వాడే ఎల్పిజి గ్యాస్ ఇప్పుడు ఒక పెద్ద సమస్య మారబోతుంది అనేది మీకు తెలుసా? గ్యాస్ సిలిండర్ ఆలస్యం అవుతుందా? ధరలు పెరుగుతున్నాయా? ఇది కేవలం మీ ఇంటి సమస్య కాదు, దేశంలో జరుగుతున్న ఒక పెద్ద సమస్య. ఈ వీడియోలో ఎల్పిజి క్రైసిస్ ఎందుకు వస్తుంది, మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మరియు దీనికి ఉన్న సొల్యూషన్ ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా చోట్ల ఎల్పిజి గ్యాస్ సరఫరా ఆలస్యం అవుతుంది, ధరలు కూడా పెరుగుతున్నాయి. మధ్యతరగతి వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఇంట్లో వంట చేసే అమ్మ, అక్క, కుటుంబం మొత్తం మీద ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు నెలకు ఒక్కసారి వచ్చే సిలిండర్ ఇప్పుడు ఆలస్యంగా రావడం లేదా ఖరీదుగా మారడం, ఇది చాలా మందికి ఇబ్బందిగా మారింది. ఇది కేవలం లోకల్ సమస్య కాదు, ప్రపంచంలో జరుగుతున్న సమస్య. ఆయిల్ ధరలు పెరగడం, దిగుమతులపై ఎక్కువ ఆధారపడడం, యుద్ధ పరిస్థితుల ప్రభావం, డిమాండ్ పెరగడం. భారతదేశంలో మనం ఉపయోగించే ఎల్పిజిలో చాలా భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే బయట జరిగే సమస్యలు మన జీవితాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే మన దగ్గర కూడా వెంటనే ప్రభావం కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఉదయం వంట చేయడానికి గ్యాస్ లేకపోతే హోటల్ ఫుడ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఖర్చులు రెట్టింపు అవుతాయి. చాలా కుటుంబాలు ఇప్పుడు గ్యాస్ సేవ్ చేయడానికి తక్కువ వంట చేస్తున్నారు లేదా వేరే మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఒక సింపుల్ సొల్యూషన్ వైరల్ అవుతుంది, అదే రాకెట్ స్టవ్. రాకెట్ స్టవ్ అంటే ఏమిటంటే చెక్క ముక్కలు లేదా చిన్న వ్యర్థ పదార్థాలతో వంట చేయొచ్చు. గ్యాస్ లేకుండా కూడా కుకింగ్ చేయడం సాధ్యం. దీని ఖర్చు చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఈకో ఫ్రెండ్లీ కూడా మరియు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది పూర్తి సొల్యూషన్ కాదు. సిటీ లైఫ్లో అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. భవిష్యత్తులో ఈ సమస్యలు ఇంకా పెరిగితే మన జీవన విధానం పూర్తిగా మారిపోవచ్చు. ఎలక్ట్రిక్ కుకింగ్, ఇండక్షన్ స్టవ్స్, సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ ఇవి మనకు తప్పనిసరి అవ్వచ్చు. గ్యాస్ మీద ఆధారపడడం తగ్గించాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి, గ్యాస్ వినియోగాన్ని ఎలా తగ్గించాలి. ఇది కేవలం ఒక చిన్న సమస్య కాదు, భవిష్యత్తులో పెద్ద మార్పులకు సంకేతం. మీరు ఏమనుకుంటున్నారు? ఎల్పిజి సమస్య భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వెంకటేష్ సైనింగ్ ఆఫ్. రన్ టీవీ తెలుగు ఎక్స్ప్లోర్.